ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల స్థల ఇళ్ల సాధన కోసం WTJF ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది. యూనియన్లను అతీతంగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు సత్తుపల్లి నియోజకవర్గంలో జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా TWJF నాయకులు, జర్నలిస్టులు పాదయాత్రను కొనసాగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే తమ ప్రధాన లక్ష్యమంటున్న జిల్లా నాయకులతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. పాదయాత్ర విజయవంతంగా నడుస్తుంది. ఇప్పటికే పలు మండలాల్లో అయిపోయి ఈరోజు పాదయాత్ర 3వ రోజు చేరుకుంది. పాలేరు నియోజకవర్గం నుండి కొనసాగుతున్న పాదయాత్ర ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ ఆత్మగౌరవ యాత్రలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి పాదయాత్ర అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు TWJF జిల్లా అధ్యక్షులు కదీర్ ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానంగా నగరాలతో పాటు పట్టణాలతో పాటు మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇండ్ల స్థలం రావాలి. ఇది ప్రభుత్వం ఒక సొసైటీని రూపొందిస్తుందా, ప్రత్యేక చట్టం చేస్తుందా అనేది కాకుండా ఎక్కడ మండలాల్లో అనుకూలంగా ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించాలని చెప్పేసి మా ప్రత్యేకమైన డిమాండ్. ప్రభుత్వం చట్టం చేయొచ్చు, కానీ ఆ చట్టంలో ఏంటంటే సామాన్య పౌరులకు ఏ విధమైన చట్టాలు, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో అదే విధమైన సంక్షేమ పథకాన్ని మాకు కూడా అమలు చేసి మాకు ఇళ్ల స్థలం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం చూసుకోవచ్చు. గత ప్రభుత్వం BRS పార్టీ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం హామీ ఇచ్చారు. దానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా సహకరిస్తూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించిన సంగతి తెలిసింది. జీవో కూడా పాస్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతున్నా సరే మాటలకే పరిమితం అయ్యాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అట్లానే ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. దీని గురించి మీరేమంటారు? అయితే 2023 మే నెలలో ఖమ్మంలో BRS పార్టీ ఆవిర్భవించిన తొలి బహిరంగ సభలో నలుగురు సీఎంల సమక్షంలో ప్రకటన చేశారు. ఓకే, దాని తర్వాత మే తర్వాత జీవో వచ్చింది. దాని తర్వాత సన్మాన కార్యక్రమాలు జరిగినాయి, సంబరాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? నవంబర్ నెలలో జరిగాయి. అంటే ఆ కాలం అంతా ఏమైంది? ఆ కాలంలోనే మరి ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చు కదా. మరి అప్పుడున్న కలెక్టర్ ఎందుకు కేటాయించలేదు? CCLLలో ఫైల్ ఆపింది ఎవరు? సరే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సహకరించిన వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కానీ మేము ఇది విమర్శల యాత్ర కాదు, ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికో లేకపోతే అనుకూలంగా వ్యవహరించడానికో చేసే యాత్ర కాదు. ఈ సమస్య సుదీర్ఘకాలంగా నానుతా ఉంది. కాబట్టి నాంచుడు ధోరణిని పక్కన పెట్టి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల స్థలాలు వచ్చినాయి. దాని తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎక్కడికక్కడ కొంతమంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక తహసీల్దార్ల చొరవతో, అధికారుల చొరవతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదే విధమైన చొరవ జిల్లా వ్యాప్తంగా అందరు నాయకులు చూపెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఇది ఒక కనువిప్పు యాత్ర లాంటిది ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా TWJF ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్ర 3వ రోజు చేరుకుంది. యూనియన్లకు అతీతంగా ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. ఈరోజు 3వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వారి నుండి ఏమైనా హామీ వచ్చిందా ఇప్పటి వరకైనా? ముందుగా రాష్ట్రంలో దేశ చరిత్ర లేని విధంగా జర్నలిస్టుల హక్కుల కోసం, ప్రధాన డిమాండ్ ఇండ్ల స్థలాల కోసం పాదయాత్ర చేపట్టిన ఖమ్మం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కమిటీకి, అధ్యక్ష కార్యదర్శులకి, జిల్లా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక మాటలో చెప్పాలంటే, సమస్యలు అధికారులకి, ముఖ్యమంత్రికి, మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చి వేసారిపోయి ఇక మాకు రోడ్డు ఎక్కితే తప్ప మా పరిస్థితులు సమస్యల పరిష్కారం కావు, మాకు ఇండ్ల జాగా రాదు అనే గత్యంతరం లేక రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వానికో వ్యతిరేకం కాదు, అధికార పార్టీకో వేరే పార్టీలకు మెప్పు పొందడానికి కాదు. ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించాలి, మంత్రులు ఆలోచించాలి. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలే ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు కాబట్టి చైతన్యవంతంగా, ప్రోగ్రెసివ్గా ఆలోచించే జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఫెడరేషన్ డిమాండ్ 50 మంది జర్నలిస్ట్ ఫెటర్నిటీ తరపున, సమాజం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ పాదయాత్ర ముగిసేలోగా మీరు వెంటనే ఒక పాలసీ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక ఖమ్మం జిల్లాలోనే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రంలో ఉన్న
జర్నలిస్టులు అందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. పాదయాత్ర ఈ జిల్లా వరకే పరిమితం కానుందా, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది? ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఈ పాదయాత్ర మొదలైంది ఫెడరేషన్ తరపున. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలనే విషయంలో రాష్ట్ర కమిటీలు ఆలోచించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం మీద ప్రస్తుతం ఈ జిల్లా వరకు అయితే పాదయాత్ర కొనసాగుతుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా కొనసాగే అవకాశం ఉంది. కూడా ప్రధానంగా ఇళ్ల స్థలాల సాధన కోసం ఈరోజు ఆత్మగౌరవ పాదయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే యూనియన్లకు అతీతంగా కూడా ఈ పాదయాత్ర కొనసాగుతున్న ప్రధానమైన డిమాండ్ ప్రతి జర్నలిస్ట్కి ఇల్లు కావాలని కోరుతున్నారు. కెమెరామెన్ జగీర్ తయ్యప్ప 60 ఖమ్మం నుండి.